కొంచెం ఇంజెక్షన్ పోడడం హెల్ప్ చేస్తారా? సూదా ఆడు కొట్టిన దెబ్బలకు ఏడపడిచిన అర్థం కాదు, గ్యాప్ చూసిపోడు. ఆ ఒక్క స్ట్రీట్ వదిలేరా బయ్యి అన్న. రూట్లు మొత్తం బంద్ అన్నావు, పాటలు మొత్తం బంద్ పెట్టిండు. ఇప్పుడు చూడు, గరాటతోటి పోసుడు, బకెట్లతోటి తీసుడు. ఆడు చాలా మంచోడురా బాయ్, నిన్ను కోమాలోకి పోకుండా కొట్టిండు. మన 2 నెలలు జైలు శిక్ష పడిందంటనా? 2 నెలలు పడిందా? ఈడు బయటికి రానికి కూడా అంతనే టైం పడుతుంది. అన్న అరెస్టు, తమ్ముడు బెడ్ రెస్ట్. లోపల 7 ఊసలు, బయట 7 పెళ్ళాలు. అక్కడ కష్టంగా ఉంటుంది, ఇక్కడ సుఖమే సుఖం. నాకు లేని సిగ్గు మీకెందుకురా? తమ్ముడు ఎక్కడా? తమ్ముడు హాస్పిటల్లో ఉండన్నా. హాస్పిటలా? ఎందుకు? యారా నా తమ్మిని ఇప్పుడు కొట్టింది? సాంబానాడు తప్పేం లేదన్నా, వాడు కొడితే పాటలని పాడైపోతాయని చెప్పిన ఇన్లే, తప్పు మనోడిదే. వాడు ఎక్కడరా ఉంటాడే? ఆడెక్కడుంటే మనకెందుకన్నా? నువ్వు గిట్ల పోతావా ఏంది? నీకు అసలే 7 పెళ్ళాలు, నువ్వు కోమాలకు పోయినంటే వాళ్ళందరూ ఖాళీ అవుతారు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఇదరు నువ్వు కూర్చో, నేను మాట్లాడదు కదా, నువ్వు కూర్చో. వీళ్ళు లేకుండా ఉంటే బాబు. అన్న సాంబార్ ఉండా? లేడుగా లేడుగా. శ్రీరంగపట్నం వెళ్ళాడు. అన్నా అన్న ఆ లేదట, మనం పోదాంపా, నేను తర్వాత వచ్చి మాట్లాడుతుంది. సాంబడి కేసు అన్నా. ఏ అసలు ఏం చెప్పు, పోదాంపా, బండి తీరా. அந்த பொண்ணை நீ தூக்கிட்டு வாங்கடா. దీన్ని తీసుకెళ్తుందా సాంబగాడు వస్తాడు. వస్తాడు. వణకం వణకం. ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? కలవరపడాదు, ఆ సాంబగాడు నీకోసం దా వస్తాడు. వాడు రావాలి, అప్పటి వరకు నీ ఇక్కడదా ఉంటావు. సిస్టర్ బాగున్నావా? ఏం చూస్తున్నావే? అటు తిరుగురే. ఏం చూస్తున్నారా? పోరిని చూస్తున్నా. గుడ్లు వీక్తా తిరగటు. అరే ఇది సాంబగాని కేసురా, ఆడు చూస్తే తుకడాలు తుకడాలు చేస్తాడు. సిస్టర్ తీసుకో సిస్టర్, అమ్మతోడు ఇది బ్రాండీగా సిస్టర్. కామాక్షమ్మ గుడి దగ్గర పోయి తీసుకొచ్చిరా, యాపిల్ జ్యూస్ మస్తు ఉంటుంది, తాగు. నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రా సిస్టర్? సిస్టర్ నీకు పొగపడుతుందా సిస్టర్? వద్దులే సిస్టర్, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని సిస్టర్ అని పిలవలేదు సిస్టర్. సిస్టర్ సాంబకు మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్పొద్దు సిస్టర్. ఏ సాంబ అంటే భయమా? భయమా? వచ్చా ఏ సిస్టర్, నీకు హైదరాబాద్ లో సనత్ నగర్ ఎడికేనా? తెలుసు. నన్ను సనత్ నగర్ సతీ అంటుండే, పబ్లిక్ నన్ను చూస్తేనే ఉచ్చలు పోస్తుండే. పోలీసు వాళ్ళతో చిన్న లొల్లై దాదాగిరి చేద్దామని కంచికొచ్చి ఈడబి వైట్ షర్ట్ వేసుకొని జీన్స్ పాయింట్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే పబ్లిక్ పిషాబ్. ఒక్క దినం సిస్టర్. అన్న వణకం. వణకం వణకం. రే లొల్లి చేయకుండా తీసుకోరా, మనకు లొల్లి అంటే పడది. ఏం రా తిరిగి మజా కనబడట్లేదు. కోమాలో ఉందండి. కోమానా? కామా అయినా పులి స్టాప్ అయినా కోమైందిరా. కోమా అంటే తెలివే ఉండదనా? సంవత్సరాలు మంచం మీద పనుకొని ఉంటారనా? అచ్చా మనం ఆ రజనీకాంత్కి ఇస్తే 3 నెలలు పడ్డాడు కట్టా. అప్పుడిదానా? అరే ఆ బక్కోని కొట్టుకురు ఆడేస్తాడు. ఏ జరుగుబే ఎన్నా మంచి ఇందుకు నైట్ కాక కాక పడిదికి పోలమ్మా. టమాటాలు మస్తున్నారా దానిలో కర్రగా మొత్తం తీసుకొని ఏం బ్రో గుర్కాయని చూస్తున్నావు బ్రో? సనత్ నగర్ సత్య ఎరికేనా? ఈడ కంచెలో కొడితే ఆడ కాచి కూడా భయపడతావు. నెత్తి తిప్పు నెత్తి తిప్పు నెత్తి తిప్పు. 6 నెలలు బయట ఏం జరుగుతుందో ఎరకలే. కోపా లేచి చూసి మణిగారి దగ్గర పనికి చేద్దా. అది తిరుగురుబే. సిస్టర్ నువ్వు మాత్రం సాంబకు నా గురించి మంచిగా చెప్పాలి. ఈసారి కొట్టిననుకో. తండ్రి చూసావా నీ జీప్ ఎలా తల మెరిసిపోతుందో? నీకు ఈ మధ్య ఉతుకుడు కొంచెం ఎక్కువైనట్టుంది. ఈ శాఖలే వద్దంటుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీకు కాదు ఆయనకి. బయటికి వెళ్తున్నట్టున్నారు. జీప్ వేసుకుని బయటికి వెళ్తారు, బాత్రూంలోకి వెళ్ళరు. నన్ను కొంచెం కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా? కుదరదు, తంబి గోయింగ్ టు చెన్నై. నువ్వు బయలుదేరు. పోన్లే అన్న, కాలేజ్ పక్కనేగా, దింపేసి వెళ్తాలి. ఇప్పుడు జీప్ ఎక్కుద్ది, ఖాళీగా ఉంది కదా, రేపు సంఖ్య ఎక్కుద్ది. ఎక్కినప్పుడు చూద్దాం గానీ ముందు నువ్వు ఎక్కు. థ్యాంక్ యూ సార్.
అన్నా వీళ్ళు నర్సులా? అరే ఓ పాగాలి వీళ్ళు నర్సులు కాదు డాక్టర్ అమ్మలు. అరే ఓ డాక్టర్ పోరి సూదిస్తా. ఇడియట్. అన్నా నిన్ను తిట్టిందన్నా? అరే ఓ పాగల్ అది తిట్టుడు కాదు బే. ఈడియట్ అంటే ఆంధ్రాలో రవితేజ గారి సినిమా. నేను కూడా వాన్లాగా హీరో లెక్కున్నా అంటుంది అన్నట్టు. కవరింగ్ ఈడొచ్చినది రవి ఊరుకొని బే. అబ్బా ఇది సాంబగారి కేసా? అరే మనం సాంబగారి సంతకం లైటింగ్ కొట్టినావరా? కొట్టలేదన్నా. అమ్మతో గుర్తు తెచ్చుకోరా. అరే చుట్టూ రేపు నుంచి మనం ఎవరు మీ కాలేజ్ దిక్కు రావద్దురా. సాయంత్రం తొందరగా వచ్చేస్తాను. కాలేజ్ అయిపోయిన తర్వాత రా. కాలేజ్ ఎగ్గొట్టి కాదు. టైం అయింది, లోపలికి వెళ్ళు. థ్యాంక్ యూ సార్. దేవుడా సాంబ మమ్మల్ని చూడకుండా పోతే ఈ జుట్టు అంత ఇచ్చేస్తా. రా. ఈడ కొట్టొద్దన్నా. మెడికల్ కాలేజ్ దగ్గర నీకు పని ఏంట్రా? దోస్తులుంటే సూనికి వచ్చిరన్నా. ఆ? చిన్నప్పటి నుండి మా అమ్మ నాయనకు నేను డాక్టర్ కావాలని ఆశ. నా నసీబేమో ఇట్లా రౌడీగాని చేసింది. ఆ కోరిక తీర్చుకోనికే అప్పుడప్పుడు ఈ తెల్ల కోటేసుకొని కాలేజ్ దిక్కొస్తా. నిజం కాదని అర్థమైపోయింది అన్న. అన్న నేను బి నీట్ అయిపోయా అన్న. నువ్వు పటాయించిన కేసు వస్తుందన్నా. కేసా? కేసంటే వదినమ్మ. రేయ్, ఇంకోసారి ఈ కాలేజ్ చుట్టుపక్కల అంటే అటు ఇటు ఎటైనా 5 కిలోమీటర్ల దరిదాపుల్లో నువ్వు నాకు కనిపించావో కనబడినా నేను రానా, నేను పోతా. రేయ్, అరే అది దొరికితే కోమాలే ఊరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.